హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం డీలా పడింది అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవం చూస్తే జూన్ నెలలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించాయి. గత నెలలో ఏకంగా 4,288 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్లు కేవలం హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగాయి అంటే రియల్ రంగంలో ఇప్పటికీ ఊపులోనే ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. తాజా రియల్ ఎస్టేట్ రంగం గురించి నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికపై ఒక లుక్ వేద్దాం. రెసిడెన్షియల్ హోమ్ రిజిస్ట్రేషన్లో హైదరాబాద్ దూసుకుపోతోంది. గత నెల అంటే జూన్లో ఏకంగా 4,288 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే 48% వృద్ధి కనిపించింది. నెల ప్రాతిపదికన చూస్తే 14% వృద్ధి కనిపించింది. ఇక హైదరాబాద్ దాని చుట్టుపక్కల గల మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డిలను కలుపుకుంటే మొత్తం 7,014 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే 26% వృద్ధి కనిపిస్తే నెలవారీ ప్రకారం చూస్తే 16% వృద్ధి కనిపించిందని నైట్ ఫ్రాంక్ తాజా నివేదికలో వెల్లడించింది. ఇక స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల విషయానికి వస్తే 50 లక్షల లోపు విలువ చేసే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు బాగా పెరిగాయి. అయితే గత ఏడాది జూన్తో పోల్చుకుంటే 70% తగ్గి ఈ ఏడాది నాటికి ఇవి 60% దిగి వచ్చాయి. అదే సమయంలో ₹1 కోటి లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు గత నెలలో 14% పెరిగాయి. గత ఏడాది ఇదే జూన్ నెలలో ఈ విభాగంలో 9% మాత్రమే రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే కొత్తగా ఇళ్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఖరీదైన ఇళ్లు, విశాలమైన ఇళ్లు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఏడాది ప్రాతిపదికన చూస్తే గత నెలలో ₹1 కోటి లేదా అంతకంటే ఎక్కువ విలువ చేసే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ఏకంగా 96% పెరిగాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే 1000 అడుగుల నుంచి 2000 అడుగుల రిజిస్ట్రేషన్లలో ఏకంగా 68% వృద్ధి కనిపించింది. అయితే చిన్న ఇళ్లు అంటే 1000 చదరపు అడుగుల ఇళ్లకు మాత్రం క్రమంగా డిమాండ్ తగ్గుతోంది. ఈ కేటగిరీకి చెందిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు గత నెల అంటే జూన్ నెలలో ఏకంగా 18% క్షీణించాయి. క్రితం ఏడాది ఇదే జూన్ నెలలో 21% వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీనికి వ్యతిరేకంగా అతిపెద్ద ప్రాపర్టీలు అంటే 2000 చదరపు అడుగుల ప్రాపర్టీకి మాత్రం డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ ఏడాది జూన్లో ఈ విభాగంలో 14% పెరిగితే గత ఏడాది ఇదే నెలలో 11% మాత్రమే నమోదైంది. హైదరాబాద్కు ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో గత నెలలో రిజిస్ట్రేషన్లు ఏకంగా 43% పెరిగితే మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలో వరుసగా 41%, 16% మేర పెరిగాయి. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరిగిపోతోంది. విశాలవంతమైన లేఅవుట్లు, ఎమ్యూనిటీస్కు కొనుగోలుదారులు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డాం కాబట్టి ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. జూన్లో దాని ప్రభావం కనిపించింది. ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారు బాగా స్పేస్ ఉండి అన్ని వస్తువులు ఉండే వాటికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. దీనికి కారణం దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడ్డం. దీంతో పాటు వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉండడం, కొనుగోలుదారులు రెట్టించిన ఉత్సాహంతో కొనుగోలు చేస్తున్నారు. ఇక డెవలపర్లు కూడా కొనుగోలుదారుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని దానికి తగ్గట్టు ఎమ్యూనిటీస్ అందుబాటులోకి తెస్తున్నారని నైట్ ఫ్రాంక్ ఇండియా CMD శిశిర్ బైజాల్ చెప్పుకొచ్చారు. మొత్తానికి నైట్ ఫ్రాంక్ మాత్రం హైదరాబాద్లో స్థిరాస్తులు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని చెబుతోంది. కొనుగోలుదారుల అభిరుచుల్లో కూడా మార్పు కనిపిస్తోంది. చిన్న యూనిట్ల నుంచి పెద్ద యూనిట్లు అంటే 1000 అడుగుల ఇళ్ల నుంచి 2000 అడుగుల ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో నగరంలో విల్లాలకు డిమాండ్ బాగా పెరిగిపోయిందని నైట్ ఫ్రాంక్ తాజా నివేదికలో వివరించింది.